జంగే బదర్. ఈ యుద్ధం మక్కా, ఖురైషులు మరియు మదీనాలోని ముస్లింల మధ్య జరిగిన తొలి ప్రధాన యుద్ధం. ఆనాటి ముస్లింలకు ఇది చాలా ముఖ్యమైనటువంటి విజయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేతృత్వంలోని 313 మంది ముస్లింలు, అవిశ్వాసుల్లో అబూజహల్ నాయకత్వంలోని 1000 మంది ఖురైషులకు వ్యతిరేకంగా ముస్లింలు ఆనాడు పోరాటం చేశారు. సృష్టికర్తనటువంటి అల్లాహ్ యొక్క సహాయంతో ముస్లింలు జంగే బదర్లో ఘన విజయం సాధించారు. ఈ యుద్ధము 624 కామన్ ఎరా 2 హిజ్రీలో 17 రమజాన్ నాడు, అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 13 మార్చ్ 624 కామన్ ఎరాలో జరిగింది ఈ జంగే బదర్. ఇస్లాం శాంతియుత ధర్మం అయితే ముహమ్మద్ ప్రవక్త వారు యుద్ధాలు ఎందుకు చేశారని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. వాస్తవం ఏంటంటే, ఎప్పుడైతే ముహమ్మద్ ప్రవక్త వారు ప్రవక్తగా ఎన్నుకోబడ్డారో ఆయన తన జాతి ప్రజలైనటువంటి మక్కా వాసులకు సందేశం ఇచ్చారు. ఏమని? మనందరి సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, మనమంతా కూడా సమానమే, మనల్ని పుట్టించిన దేవుడు ఒక్కడే, మనమంతా కూడా దైవానికి జవాబు చెప్పుకోవాలనే సందేశాన్ని ఎప్పుడైతే చేరవేశారో అప్పుడు కొంతమంది మహాప్రవక్త మాటలు విని బహుదైవ ఆరాధన వదిలేసి ఏకైక దైవమైనటువంటి అల్లాహ్ను తమ ఆరాధ్య దైవంగా భావించారు. అది చూసి అక్కడ ఉన్నటువంటి ఖురైషు బహుదైవ పాసకులు ఎవరైతే ఉన్నారో వారు విశ్వసించినటువంటి ప్రజలను చిత్రహింసలు పెట్టడం, వారిపై దౌర్జన్యాలు చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలో కొంతమంది తమ విశ్వాసాన్ని కాపాడుకునే క్రమంలో తమ ప్రాణాలను కూడా వదిలిపెట్టారు. ఆ విధంగా బహుదైవ పాసకుల దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతుంటే ఆ సందర్భంలో వారు తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మక్కా వదిలి మదీనా హిజ్రత్ చేసి వలస వెళ్ళిపోవాలని ఖురాన్లోని ఆయతులు అవతరించాయి. అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లోని సూరే అన్నహల్ సూర 16 ఆయత 41లో దౌర్జన్యాన్ని సహించిన తర్వాత ఎవరైతే అల్లాహ్ కొరకు వలసపోతారో అలాంటి వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి స్థానాన్ని ప్రసాదిస్తాము మరియు వారి పరలోక ప్రతిఫలం దానికంటే గొప్పగా ఉంటుంది. ఇది వారు తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది. ఈ విధంగా మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే హిజ్రత్ చేయాలనే వాక్యాలు అవతరించిన తర్వాత వారు మక్కా నుండి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరమైనటువంటి మదీనా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా బహుదైవ పాసకులు వారి యొక్క ఆగడాలు మాత్రం ఏ మాత్రం ఆగడం లేదు. మదీనాలో శాంతియుతంగా జీవితం గడుపుతున్నటువంటి ముస్లింలను వారిని హతమార్చాలని వారి వెనక కుట్రలు పన్నారు. అలాంటి సందర్భంలో ముస్లింలకు తమ ఆత్మరక్షణ కోసం మీరు వారితో యుద్ధం చేయాలని మొట్టమొదటిగా ఖురాన్లోని ఈ వాక్యాలు అవతరించాయి. సూరే అల్ హజ్ సూర నంబర్ 22 ఆయత 39లో తమపై దాడి చేసిన వారితో యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది, ఎందుకంటే వారు అన్యాయానికి గురి చేయబడ్డారు. నిశ్చయంగా అల్లా వారికి సహాయం చేయగల సమర్థుడు. ఎప్పుడైతే ఈ ఆయత అవతరించిందో అప్పటి వరకు కూడా ముస్లింలు దౌర్జన్యాలను, హింసలను ఎదుర్కొన్నారు, కానీ తిరగబడలేదు. ప్రాణాలు కూడా కోల్పోయారు, కానీ వారిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు. ఇప్పుడు స్వతహాగా దైవం వారికి అనుమతిస్తున్నాడు. మీరు మీ ఆత్మరక్షణ కోసం, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి మీరు తిరిగి వారితో యుద్ధం చేయండి, ఎవరైతే మీతో యుద్ధం చేస్తున్నారో. ఆ సందర్భంలో కూడా ముస్లింలు ఎలా వారితో పోరాడాలో యుద్ధ నీతిని తెలియజేస్తూ ఖురాన్లోని ఈ వాక్యాలు అవతరించాయి. ఖురాన్లోని సూరే బహరా సూర 2 ఆయత 190లో మీతో పోరాడే వారితో మీరు అల్లా మార్గంలో పోరాడండి, కానీ హద్దులు అతిక్రమించకండి. నిశ్చయంగా అల్లా హద్దులను అతిక్రమించే వారిని ప్రేమించడు. ఈ విధంగా యుద్ధ మైదానంలో యుద్ధ నీతిని చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇస్లాం ఎంత గొప్ప ధర్మం అంటే శత్రువులతో పోరాడేటప్పుడు కూడా హద్దులు అతిక్రమించకండి అని యుద్ధ మైదానంలో యుద్ధ సైనికులకు దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ విధంగా ముస్లింలు తమ ఆత్మరక్షణ కోసం మొట్టమొదటిగా చేసిన యుద్ధం జంగే బదర్. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ప్రథమ యుద్ధం. ఇప్పటి వరకు నేను జంగే బదర్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశాను. ఇప్పుడు మనం ఆ యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముస్లింలు మక్కా నుండి వలస వెళ్ళగానే ఖురైషులు మదీనాపై దాడి జరపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాన్ని హతమార్చండి, లేదంటే మేము వచ్చి అతనితో సహా మీ అందరినీ పని పడతామని వారు మదీనాలో ఉన్న అబ్దుల్లా బిన్ ఉబైకు లేఖ రాశారు. ఖురైషులు చిన్న చిన్న సమూహాలుగా వచ్చి మదీనా శివారు ప్రాంతాల్లో గస్తీ చేసేవాళ్ళు. ముస్లింలపై దాడి చేయాలంటే దానికోసం ఆయుధాలు కావాలి కాబట్టి మక్కా వాసులు, ఖురైషు వర్తక బిడారులు సిరియా వెళ్తున్నప్పుడు అక్కడ నుండి ఆయుధాలు కొనుగోలు చేసుకొని రమ్మ
అమ్మని తమ దగ్గరున్న ధనమంతా సిరియా వెళ్ళే వ్యాపారులకు ఇచ్చేసేవారు. ఆఖరికి స్త్రీలు కూడా ఆయుధాలు కొనుగోలు కోసం ధనం ఇచ్చారు. ఆ వర్తక బృందం సిరియా నుండి బయలుదేరక ముందే హజ్రామీ అనే అవిశ్వాసి ముస్లింల చేత వధించబడ్డాడు. దాంతో ఖురైషుల కోపం కట్టలు తెంచుకుంది. అంతలోనే ముస్లింలు వారి వర్తక బిడారులను దోచుకోవాలని చూస్తున్నారనే వదంతి కూడా మక్కాలో మళ్ళీ వ్యాపించింది. ఇక దాంతో ఖురైషుల ఆగ్రహం ఆకాశానంటింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలియగానే ఆయన తన అనుచరులందరినీ సమావేశపరిచి పరిస్థితిని వివరించారు. మదీనా నుండి దైవ ప్రవక్త వారు అబూ సుఫియాన్ వర్తక బిడారాన్ని పట్టుకోవడానికి బయలుదేరారు. మదీనా నుండి బయలుదేరి వచ్చిన తర్వాత హఠాత్తుగా ఖురైషుల సైన్యం ఎదురుదాడి చేయడానికి వస్తుందని తెలిసింది. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులతో పరిస్థితుల గురించి చర్చించారు. మరో విషయం ఏంటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ సుఫియాన్ యొక్క వర్తక బిడార్ను పట్టుకోవడానికి బయలుదేరిన కారణం ఖురైషులు మదీనాపై దాడి జరపడానికి కుట్రలు పన్నుతున్నారని తెలియటం మూలంగానే దాన్ని అడ్డుకోవడం కోసం దైవ ప్రవక్త అబూ సుఫియాన్ వర్తక బిడారాన్ని వెంబడించారు. ఖురైషులు ఈ వర్తక బిడారును ఆయుధాలు కొనుగోలు చేసుకుని రావటం కోసమే పంపారని చరిత్ర ఉల్లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ సమయంలో హజరత్ అబూబకర్ తదితరులు ఉద్వేగభరితమైన ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ దైవ ప్రవక్త మాత్రం అన్సార్ల వైపే చూడసాగారు. ఎందుకంటే బైతే అహ్బా ఒప్పందంలో అన్సార్లు ప్రవక్తను మదీనాలో ఉన్నప్పుడు రక్షిస్తామని మాత్రమే ప్రమాణం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం వారు మదీనా నుండి బయటకు వచ్చి యుద్ధం చేయాలని లేదు. కాబట్టి ఇప్పుడు అన్సార్లు యుద్ధానికి వస్తారో రారో అన్న సందేశం ప్రవక్త వారికి కలిగింది. ఆయన మళ్ళీ అనుచరుల సలహా కోరసాగారు. దాంతో దైవ ప్రవక్త తమ జవాబు కోసం చూస్తున్నారని అన్సార్లకు అర్థమైపోయింది. సాద్ బిన్ ముఆజ్ వారు లేచి నిలబడి ఇలా అన్నారు, అన్సార్లు మదీనా బయటకు వచ్చి సహాయం చేస్తారో లేదోనని బహుశా ప్రవక్త వారు ఆలోచిస్తున్నారు ఏమో. అన్సార్లందరి తరపు నుండి నేను చెబుతున్నాను, మేము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రవక్తకు తోడ్పడతాం. మీరు మీకు ఇష్టమైన వారితో ఒప్పందం చేసుకోవచ్చు, ఎవరితోనైనా యుద్ధానికి దిగవచ్చు, మేము మీతో పాటే ఉంటాం. మా సిరి సంపదలన్నీ మీకు సమర్పించుకోవడానికి మేము సదా సిద్ధమే. మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాం. మీరు మా ధనం స్వీకరిస్తే మాకెంతో ఆనందం కలుగుతుంది. మీరు గిమాత్ కాలువ దాకా వెళ్ళాలన్నా మేము మీ వెంట వస్తాం. సముద్రంలో దూకమన్నా దూకేస్తాం. అంతలోనే హజరత్ మికాదార్ బిన్ అమ్రు రదియల్లాహు అన్హు లేచి, అల్లా యొక్క ప్రవక్త, మేము మూసా జాతి వారి లాంటి వాళ్ళం కాము. వారు తమ ప్రవక్తతో మీరు మీ ప్రభు వెళ్ళి యుద్ధం చేయండి, మేము ఇక్కడే కూర్చొని ఉంటామన్నారు. కానీ మేము మా ప్రవక్తకు కుడి నుండి ఎడమ నుండి వెనక నుంచి ముందు నుంచి రక్షిస్తామన్నారు. ఆయన మాట వినగానే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖార విందం కాంతివంతమైపోయింది. వారి మాటలు విన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం దువా చేయడం జరిగింది. ఈ విధంగా శుక్రవారం రోజు హిజ్రీ శకం 2 రంజాను మాసం 12వ తేదీన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుమారు 300 మంది తన ప్రాణ సహచరుల్ని వెంటబెట్టుకొని మదీనా నగరం నుండి బయలుదేరారు. 1 మైలు దూరం వెళ్ళిన తర్వాత సైన్యాన్ని పరిశీలించారు. సైన్యం వెంట వచ్చిన చిన్న పిల్లల్ని వెనక్కి పంపించేశారు. ఆ సమయంలో ఉమైర్ బిన్ వక్కాస్ అనే బాలుణ్ణి ఇంటికి వెళ్ళిపోమని అంటే అతను ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ధర్మం కోసం అల్లా మార్గంలో పోరాటం చేయాలని ఆ బాలుడిలో ఉత్సాహం ఏర్పడింది. అతను ఏడుపు చూసి దైవప్రవక్త సల్లం అతనికి యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అతడు షహీద్ అయ్యాడు కూడా. ఉమైర్ సోదరుడు అయినటువంటి సాద్ బిన్ అబూ వక్కాస్ ఆ చిన్న సిపాయి మెడలో ఖడ్గం వేలాడదీశారు. ఆఖరికి ఆ సైన్యంలో మొత్తం 313 మంది మిగిలారు. వారిలో దాదాపు 86 మంది ముహాజిర్లు, మిగతా వారంతా అన్సార్ సహచరులే. అంత పెద్ద సైన్యంలో 2 గుర్రాలు ఉన్నాయి. జుబైర్ దగ్గర 1, మిక్దాద్ బిన్ అస్వద్ దగ్గర 1. ఒంటెలు మొత్తం 70 ఉన్నాయి. ఒక్కొక్క ఒంటెపై 2 గాని 3 గాని వంతుల వారిగా కూర్చొని ప్రయాణించేవారు. స్వయంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అలీ, హజరత్ ముర్సిద్ ముగ్గురు ఒకే ఒంటెపై వంతుల వారిగా కూర్చొని ప్రయాణించారు. విశ్వాసుల కోసం జంగే బద్ర్ అనే యుద్ధంలో సరైన ఆయుధాలు లేవు, వాహనాలు లేవు, సైనికులు కూడా సరిపడలేరు. ఇలాంటి పరిస్థితి విశ్వాసులది. మరోవైపు ఖురైష్ అవిశ్వాసులు మక్కా నుండి సకల సన్నాహాలతో బయలుదేరారు. ప్రారంభంలో 1300 సైనికులు అబూజహల్ బిన్ హషాం సైన్యాధ్యక్షుడిగా గుర్రాలపై గుంపులుగా బయలుదేరారు. 100 గుర్రాలతో 600 కవచాలు, లెక్కనేనన్ని ఒంటెలతో ఖురైష్ సర్దారులందరూ యుద్ధానికి బయలుదేరారు. అబూలహబ్ మాత్రం ఏదో అనివార్య కారణం వల్ల రాలేకపోయాడు. అయితే వేరొకరిని తన ప్రతినిధిగా నియమించి సైన్యం వెంట పంపించాడు.
ఖురైష్ సర్దారులైన అబ్బాస్, ఉద్బా బిన్ రబియా, హర్స్ బిన్ ఆమీర్, నజర్ బిన్ హారిస్, అబూ జహల్, ఉమయ్య తదితరులు వంతుల వారిగా ప్రతిరోజు 10 ఒంటల్ని కోసి సైన్యానికి వారితో పాటు వచ్చిన జనానికి తినిపించేవారు. బద్రు మైదానం సమీపానికి చేరుకున్న తర్వాత అబూ సుఫియాన్ వర్తక బృందం అపాయం నుండి తప్పించుకొని మక్కాకు వస్తుందని ఖురైషులకు తెలిసింది. దాంతో అక్నాస్ బిన్ ఖురైష్ ఇక యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వెనక్కి వెళ్ళిపోదాం పదండి అన్నారు. కానీ అబూ జహల్ మాత్రం అలా కుదరదన్నాడు. అయినా కానీ అక్నస్ బిన్ ఖురైష్ బను జుహ్రా తెగ యొక్క 300 మందిని తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మిగతా 1000 మంది సైన్యం ముందుకు నడిచింది. ఖురైషులు యుద్ధ భూమికి ముందుగా వెళ్ళి అనువైన చోట్లను కైవసం చేసుకున్నారు. మరోవైపు ముస్లిం సైన్యాలు ఆగిన చోట ఒక్క బావి కూడా లేదు. ఇసుక నేల అవటం చేత ఒంటెకాళ్ళు ఇసుకలో దిగబడిపోయేవి. ఆ సందర్భంలో హుబాబ్ బిన్ మున్జిర్ రదియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే, సైన్యం ఆగిన చోట వహీ ద్వారా తెలుపబడినదా లేక యుద్ధ తంత్రమా అని దైవ ప్రవక్తను అడిగారు. దీని గురించి వహీ ఏమీ అవతరించలేదని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాగైతే మనం కాస్త ముందుకు వెళ్ళి ఆ కాలువను కైవసం చేసుకుని సమీపంలో ఉన్న బావుల్ని శత్రువులు ఉపయోగించుకోకుండా చేద్దామన్నారు. హుబాబ్ రదియల్లాహు అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చినటువంటి సలహా నచ్చింది. ఆయన చెప్పినట్టుగానే ముస్లిం సైన్యాలు ముందుకు వెళ్ళి కాలువను కైవసం చేసుకున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రవక్త వారు సహబాలు ఇచ్చే మంచి సలహాలు స్వీకరించేవారు, ఆచరించేవారని. ఈ విధంగా అదృష్టవశాత్తు అల్లా ఆ రాత్రే వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షం ముష్రికుల వైపు కుంభవృష్టిగాను, ముస్లింలు ఉన్న వైపు పూల జల్లులుగాను కురిసింది. దీంతో శత్రువులు బురద కారణంగా ముందుకు రాలేకపోయారు. కానీ ముస్లింలపై కురిసిన వర్షం వారిని పవిత్రులుగా చేసింది. శైతాన్ ఎత్తుగడలు మట్టిలో కలిసిపోయాయి. నేల చదునై ఇసుక గట్టిపడింది. అడుగులు ఇసుకలో దిగబడకుండా నడవడానికి సులువుగా మారింది నేలంతా. అలా ముస్లింల స్థితి మెరుగై వారికి మనోబలం చేకూరింది. చిన్న చిన్న గుంటలు త్రవ్వుకొని వర్షపు నీటిని ఆ నీళ్లు వజూల కోసం, స్నానాల కోసం పనికొస్తాయని నిల్వ చేసుకున్నారు సహబారులు. దీనికి సంబంధించి అల్లాహ్ ఖురాన్లో సూరే అల్ అన్ఫాల్ సూరా నంబర్ 8 ఆయత నంబర్ 11లో ఇలా తెలియజేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి, ఆయన అల్లాహ్ తన తరపు నుండి మీకు మనశ్శాంతి కలుగజేయడానికి మీకు నిద్రమత్తును కలిగించాడు మరియు మీపై ఆకాశం నుండి నీటిని కురిపించాడు. దాని ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మీ నుండి శైతాన్ మాలిన్యాన్ని దూరం చేయడానికి మరియు మీ హృదయాలను బలపరచడానికి మరియు మీ పాదాలను స్థిరపరచటానికి. ఈ విధంగా నీటి కొలనులపై ముస్లింల ఆధిపత్యం ఉన్నప్పటికీ దైవ ప్రవక్త శత్రువులకు కూడా అక్కడి నుండి నీళ్లు తీసుకొని ఇచ్చేవారు. అనుచర ముస్లింలందరూ ఆయుధాలు ప్రక్కన పెట్టి రాత్రంతా హాయిగా నిద్రపోయారు. కానీ ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం తెల్లవారేదాకా మేల్కొని ఉండి ప్రార్థనలో నిమగ్నులై ఉన్నారు. తెల్లారిన తర్వాత ప్రజలు నమాజ్ కోసం మేల్కొలిపారు. అటువైపు ఖురైషులు యుద్ధం చేయటానికి తహతహలాడిపోతున్నారు. అయితే వారిలో కొందరు దయార్థ హృదయాలకు జరగనున్న దారుణ మారణకాండం తలుచుకొని వారి హృదయాలు కంపించిపోయేవి. అలాంటి వారిలో హాకిం బిన్ హిజాం ఒకరు. ఈయన ఉద్బా బిన్ రబియా దగ్గరికి వెళ్ళి, మీరు కోరుకుంటే ఈరోజు మీకు చరిత్రలోనే గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టగలదన్నారు. అదెలా సాధ్యం అడిగాడు ఉద్బా. ఖురైషులకు కావాల్సింది హజ్రామీ రక్త పరిహారమే కదా, అతనితో మీకు ఒప్పందం ఉంది కాబట్టి ఆ రక్త పరిహారం మీరు చెల్లించండి, పెద్ద యుద్ధం తప్పిపోతుంది అని వివరించారు. అయితే ఉత్బా స్వాభావికంగా మంచివాడడం చేత హాకిం చెప్పిన మాటల్ని ఎంతో సంతోషంతో ఒప్పుకున్నాడు. అయితే దానికోసం కూడా అబూ జహల్ అంగీకారం అవసరమే. హాకిం ఉత్బా సందేశాన్ని తీసుకొని అబూ జహల్ దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో అతను అంబుల పొది నుండి బాణం తీసి సరి చేసుకుంటున్నాడు. ఉత్బా సందేశం విని అబూ జహల్ ఒక్కసారిగా ఉత్బా పిరికివాడైపోయాడన్నాడు. ఎందుకంటే ఉత్బా కుమారుడు అబూ హుజైఫా అప్పటికి ఇస్లాం స్వీకరించి ఉన్నారు. దైవ ప్రవక్త సైన్యం వెంట ఆయన కూడా యుద్ధానికి వచ్చారు. అందుకని తన కొడుకు ఎక్కడ హాని జరుగుతుందోనన్న భయంతో ఉత్బా యుద్ధం నుండి తప్పించుకోవాలని ఎత్తులు వేస్తున్నాడని అబూ జహల్ అనుకున్నాడు. ఆ తర్వాత అతను హజ్రామీ సోదరుడైన అమీర్ను పిలిచి, చూసావా, నీ కళ్ళ ముందే నీ సోదరుని రక్త పరిహారాన్ని తప్పించాలని చూస్తున్నారన్నాడు. దాంతో అమీర్ అరబ్బుల ఆచారం ప్రకారం బట్టలు చించుకొని దుమ్ము రేపుతూ అయ్యో అమర్, అయ్యో అమర్ అని ఏడవటం మొదలుపెట్టాడు. దాంతో సైనికులందరిలో ప్రతీకార వాంఛ మరింత పెరిగిపోయింది. అబూ జహల్ తనను దెప్పి పొడిచాడని తెలుసుకొని ఉత్బా విపరీతంగా మండిపడ్డాడు. మగతనం ఎవరికి లేదో యుద్ధ భూమిలో తేలిపోతుందంటూ తనకు శిరస్త్రానాన్ని తొడిగించమని అనుచరుని కోరాడు. కానీ అతని తల చాలా పెద్దది కావడం చేత ఏ శిరస్త్రానమో అతనికి సరిపోలేదు. ఆఖరికి తలకు గుడ్డ చుట్టుకొని ఆయుధాలు ధరించాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ సైన్యానికి ఆదేశాలు జారీ చేయడానికి సహచరులు ఆయన కోసం యుద్ధ భూమికి అవతల ఓ చిన్న పాక తయారు చేశారు. శత్రువులు ఎవరు అటువైపు రాకుండా ఉండేందుకు సాద్ బిన్ ముఆజ్ దాని ద్వారం వద్ద చేతిలో ఖడ్గం తీసుకొని నిల్చున్నారు. దైవ ప్రవక్త సైన్యాన్ని యుద్ధ తంత్రం ప్రకారం నించోబెట్టారు.
ఒకటి ముహాజిర్లు, 2 ఔస్, 3 హజ్రస్ అనే ఈ 3 సైనిక పటాలాలుగా సైన్యాన్ని విభజించారు. అన్ని దళాల యొక్క యుద్ధ పతాకం ముఆజ్ బిన్ ఉమైర్ చేతికిచ్చారు. హజ్రజ్ యుద్ధ పతాకం హుబాబ్ బిన్ ముంజిర్కు లభించింది. సాద్ బిన్ ముఆజ్ వారు ఔస్ సైనిక దళానికి సారథ్యం వహించారు. ఇక ఈ దళానికి సర్వ సైన్యాధ్యక్షులుగా స్వయంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారే వ్యవహరించారు. తెల్లవారగానే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు సైనికుల పంక్తుల్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. చేతిలో ఒక బాణం తీసుకొని సైనికుల ఒక్క అంగుళమైన ముందుకు గాని వెనక్కి గాని జరగకుండా పంక్తుల్ని సరిగ్గా ఉండేటట్టు చేసేవారు. సాధారణంగా యుద్ధంలో అరవటం, గోల చేయటం జరుగుతుంది, కానీ దైవ ప్రవక్త తన అనుచరుల్ని నోటి నుండి చిన్న శబ్దం కూడా రాకూడదని ఆదేశించారు. అంతేకాదు, ఒక ముస్లిం కనుక వాగ్దానం చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా ఆ వాగ్దానాన్ని భంగపరచకూడదని జంగే బదర్ సంఘటన మూలంగా మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, ముస్లింల శత్రువులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాంటి సమయంలో ముస్లింలో ఏ ఒక్కడు వచ్చి చేరినా అది ముస్లిం సైన్యానికి ఎంతో కొంత సహాయం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, అబూ హుజైఫా బిన్ యమాన్ మరియు అతని తండ్రి యమాన్ అనే వీరిద్దరు ముస్లింలు మక్కా నుండి బయలుదేరి వస్తుండగా వీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సహాయం చేయడానికే వెళ్తున్నారేమోనని అవిశ్వాసులు వారిని అడ్డుకున్నారు. ఆ ఇద్దరు మేము వెళుతున్నది అందుకోసం కాదని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యంలో చేరబోమని వాగ్దానం కూడా చేశారు. వాగ్దానం చేశారు కదా అని అవిశ్వాసులు వారిని వదిలిపెట్టారు. ఆ తర్వాత వారు ప్రవక్త వారి సైన్యంలో చేరి తాము చేసిన ఈ వాగ్దానం గురించి తెలిపారు. అప్పుడు దైవ ప్రవక్త వారు, మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి కనుక మీరు యుద్ధంలో పాల్గొనవలసినటువంటి అవసరం లేదు, మాకు అల్లాహ్ యొక్క సహాయం చాలు అన్నారు. ఇక ఇరు పక్షాలు పోరుకు సిద్ధంగా ఉన్నాయి. వారిలో ఒక వర్గం దైవ మార్గంలో యుద్ధం చేస్తుంది, రెండవది దైవాన్ని తిరస్కరిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత విశాలమైన ప్రపంచంలో ఒకే దేవుని ఆరాధించే సిద్ధాంతం కేవలం అతి కొద్ది మంది ప్రాణాలపైనే ఇప్పుడు ఆధారపడి ఉంది. ఈ విధంగా ఎట్టకేలకు ముష్రికుల సైన్యం బయటకు వచ్చింది. ఇరు సేనలు ఒకదానికొకటి కనిపిస్తున్నాయి. 2 సైనిక దళాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. అప్పుడు దైవ ప్రవక్త వారు ఇలా దువా చేశారు, ఓ ప్రభు, వీరు ఖురైషులు గర్వపడుతూ విర్రవీగుతూ నీకు వ్యతిరేకంగా సన్నద్ధులై వస్తున్నారు. వారు నీ ప్రవక్తను తిరస్కరించేవారు. ఓ అల్లా, నీ సహాయం ఏ సహాయం అయితే నీ వాగ్దానం చేశావో ఆ సహాయం అందించు. ఓ అల్లా, ఈరోజు వారిని హతమార్చు అని దువా చేశారు. ఇక యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో మొదటి సమిధ అస్వద్ బిన్ అబ్దుల్ అసద్ మఖ్దూమి. ఇతను తలబిరుసు గల దుష్టుడు. ఇక విశ్వాసుల్లో పరాక్రమశాలి అయినటువంటి హజరత్ హంజా బిన్ అబ్దుల్ ముతలిబ్ బయటకు వచ్చారు. ఇద్దరు నీటి తొట్టెలకు ఈవలనే ఎదురుపడ్డారు. హజరత్ హంజా వేసిన ఖడ్గం రేటుకు అస్వద్ కాలు పిక్క మధ్య నుండి తెగి వేరైపోయింది. అతను వెళ్ళకిల్లా పడిపోయాడు. అతని కాలి నుండి రక్తం ధారంగా చెందారారంభించింది. అయినా అతను మోకాళ్ళపై ప్రాకుతూ నీటి తొట్టె వైపునకు వెళ్తున్నాడు. తొట్టెలోనికి పడిపోయి తన ప్రాణాన్ని నిలబెట్టుకునే లోపునే హజరత్ హంజా మరో రేటు వేశారు. అతను అక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఆ విధంగా యుద్ధంలో ప్రప్రథమంగా హతుడైన అస్వద్ను చూసి యుద్ధ జ్వాలలు మరింత ప్రజ్వరిల్లాయి. ఆ తర్వాత ఖురైష్కు చెందినటువంటి 3 గుర్రపు స్వారీలు ముందుకు వచ్చారు. వీరు 3 ఒకే కుటుంబానికి చెందినవారు. ఒకడు ఉద్బా, రెండోవాడు అతని సోదరుడు షైబా, వీరిద్దరు రబియా కుమారులే. మూడోవాడు వలీద్, ఇతను ఉద్బా కుమారుడు. వారిని ఎదుర్కోవడానికి అన్సార్కు చెందిన 3 యువకులు ముందుకు వచ్చారు. తర్వాత ఒకేసారి అకస్మాత్తుగా ముస్లింలపై విరుచుకుపడ్డారు. మరోవైపు ముస్లింలు తమ ప్రభువును సహాయపడమని వేడుకుంటూ ఆయన మార్గంలో యుద్ధం చేయడానికి తమ తమ స్థానాల్లో నిలకడగా నిలబడి శత్రు ఎదురుదాడిని ఎదుర్కోనారంభించారు. ఇటు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వరుసలను క్రమంగా తీర్చిదిద్ది దేవుని ముందు మోకరిల్లి, ఓ అల్లా, నీవు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. ఓ ప్రభు, నేను ఇప్పుడు నీ వాగ్దానం, నీ ప్రమాణం గురించి అడుగుతున్నాను అని తన వర్గానికి సహాయపడమని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని దువా ఆరంభించారు. ఓ అల్లా, ఈరోజు ఈ వర్గం తుడుచుకుపోతే ఇక ముందు నీ ఆరాధన చేసేవాడే ఉండడు. ఓ ప్రభు, ఈ రోజు తర్వాత నీ ఆరాధన ఇక జరగకూడదని తలుస్తున్నావా అని దైవ ప్రవక్త దువా చేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దీనంగా వేడుకోవడం చూసి ఆయన అనుచరుల గుండెలు కరిగిపోయాయి. దైవ ప్రవక్త, అల్లా తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు అంటూ ఆయన్ని సముదాయించారు తన సహచరులు. తర్వాత అల్లా వహీ ద్వారా ఖురాన్లోని ఈ వాక్యాలను అవతరింపజేశాడు.
సూరే అల్ అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత నంబర్ 12లో నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు విశ్వాసులకు ధైర్య స్థైర్యాలను నూరిపోయండి, నేను ఇప్పుడే ఈ అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను కనుక మీరు వారి మెడలపై కొట్టండి, వారి కీలుపై కొట్టండి అనే ఈ ఆయతులు అవతరించాయి. దాని ద్వారా విశ్వాసులో మరింత ధైర్యం పెరిగింది. ఆ తరువాత యుద్ధ మైదానంలో ఏకంగా దైవ దూతలని అవతరింపజేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ విషయాన్ని ఖురాన్లోని సూరే అల్ అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత నంబర్ 9లో నేను మీ సహాయం కోసం 1000 మంది దైవదూతలను ఒకరి తర్వాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను. సుబ్హానల్లా, యుద్ధ మైదానంలో విశ్వాసుల రక్షణ కోసం స్వయంగా దేవుడే దైవ దూతలను పంపించినటువంటి ఒక గొప్ప శుభ పరిణామం ఇది. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుడారం నుండి బయటకు వచ్చారు. అప్పుడు ఆయన కవచాన్ని ధరించి ఉన్నారు. ఉద్వేగంగా యుద్ధ మైదానం వైపునకు నడుస్తూ ఖురాన్లోని వాక్యం పఠించారు. త్వరలోనే ఈ వర్గం పరాజయం పాలవుతుంది, వారు వెన్ను చూపి పారిపోతూ కనిపిస్తారు. ఖురాన్లోని సూర అల్ ఖమర్ సూర నంబర్ 54 ఆయత నంబర్ 45ను పఠించారు. హజరత్ అబూబకర్ రదియల్లాహు వారు ఆఖరికి శత్రు సైన్యాన్ని ఓటమికి గురి చేయడం జరుగుతుంది, అవిశ్వాసులు వెన్ను చూపి పారిపోతారు అన్న దైవ సూక్తి అవతరించిన తర్వాత ఆయన మనసు కుదుట పడింది. ఆయన శుభ అధరాల నుండి గెలుపు స్వార్థ వెలువడింది. ఇది జరిగిన వెంటనే మహాప్రవక్త ఎదురుదాడి చేయమని ఆదేశిస్తూ ముస్లింలను ఉత్సాహపరిచారు. ఈ విధంగా ఖురైషుల సైన్యాలు ఇప్పుడు ఇంకా దగ్గరయ్యాయి. దైవ ప్రవక్త తన అనుచరుల్ని ముందుకు వెళ్లకుండా శత్రువులు దగ్గరకు వచ్చినప్పుడు బాణాలు విసిరి వారిని ఎదుర్కోండి అని ఆదేశించారు. ఆ సమయంలో ఆయన ముస్లిం సైన్యాలకు సహన స్థైర్యాలను గురించి, దైవ సహాయం గురించి ఉపదేశించారు. ఈ యుద్ధం ద్వారా ఇహలోకంలో విజయం లభిస్తుందని, పరలోకంలో పుణ్యం ప్రాప్తిస్తుందని గుర్తు చేశారు. దైవ మార్గంలో అమరగతి నొందిన వ్యక్తి కోసం దేవుడు స్వర్గాన్ని వ్రాసి ఉంచాడని చెప్పారు. ఇరు పక్షాల మధ్య భీకర పోరు మొదలైంది. ఈ యుద్ధం ఇరు పక్షాలలోని సైనికుల స్థైర్యానికి, త్యాగ భావాలకు పరీక్షలా జరిగింది. తమ ఖడ్గాలతోనే తమ ఆత్మీయుల్ని మట్టు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. శత్రుల తరపు నుంచి అబూబకర్ కుమారుడు యుద్ధ భూమిలోకి రాగానే అతన్ని ఎదిరించడానికి అబూబకర్ స్వయంగా ఖడ్గం తీసుకొని ముందుకు వెళ్ళారు. ఉద్బా మైదానంలోకి రాగానే అతని కుమారుడు హుజైఫా రదియల్లాహు అన్హు అతన్ని మట్టు పెట్టడానికి బయలుదేరారు. హజరత్ ఉమర్ ఖడ్గం తన మేనమామ రక్తంతో తడిసిపోయింది. ఉమైర్ బిన్ వక్కాస్ అనే బాలుడు ఈ యుద్ధంలో షహీద్ అయ్యాడు. సోదరులారా, అల్లాహు అక్బర్. జంగే బదర్ యుద్ధంలో ఒకవైపు తండ్రి ఉంటే మరోవైపు కొడుకున్నాడు, ఒకవైపు తమ్ముడు ఉంటే మరోవైపు అన్న ఉన్నాడు, ఒకవైపు మేనమామ ఉంటే మరోవైపు మేనల్లుడు ఉన్నాడు. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. ధర్మం స్థాపించే విషయంలో ప్రత్యర్థి వర్గంలో సొంత తండ్రి ఉన్నా, సొంత కుమారుడు ఉన్నా వెనకంజ వేసేదే లేదు అని ధర్మం పక్షాన నిలబడినప్పుడు రక్త సంబంధాలను కూడా లెక్క చేయకూడదని చాటి చెప్పే గొప్ప సందర్భమే జంగే బదర్. ఇక తుది దశ యుద్ధం ప్రారంభమైంది. ఒకవైపు మక్కా బహుదేవ ఆరాధకులు తమ భౌతిక శక్తి సామర్థ్యాలపై ఆధారపడి యుద్ధం చేస్తుంటే, మరోవైపు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాష్టాంగ ప్రమాణంలో లీనమై అల్లా సహాయాన్ని అర్థించసాగారు. యుద్ధంలో పేరు మోపిన అవిశ్వాస సర్దారుల వద్దతో పాటు అబూజహల్ సంహారం కూడా జరిగింది. అబూజహల్ ఆగడాల గురించి, ఇస్లాంతో అతనికి ఉన్న విరోధం గురించి ప్రజలందరికీ తెలుసు. అన్సార్కు చెందిన ముఆజ్ బిన్ అమ్రు బిన్ జము మరియు ముఆజ్ బిన్ అఫ్రా ఇద్దరు అన్నదమ్ములు. అబూజహల్ ఎక్కడ కనిపించినా అతన్ని మట్టు పెడతామని లేదా తామైనా ప్రాణాలు ఇస్తామని ప్రతినబూనారు. హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ కథనం ప్రకారం ఆయన పంక్తిలో నిల్చొని బదర్ యుద్ధం రోజున యుద్ధం చేస్తూ శత్రు సైన్యంలో చెరబడి ఉండగా ఇద్దరు యువకులు హఠాత్తుగా కుడి ఎడమలకు వచ్చి నిల్చున్నారు. వారిలో ఒకరు అతని చెవి దగ్గరికి వచ్చి మెల్లిగా అబూజహల్ ఎవరు అని అడిగాడు. నాయన, అబూజహల్ ఎవరో తెలుసుకొని ఏం చేస్తావన్నారు. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్, ఆ దైవద్రోహి ఎక్కడ కనిపించినా ప్రాణాలతో వదలనని, దానికోసం నా ప్రాణాలనైనా అర్పిస్తానని నేను అల్లాపై ప్రమాణం చేశాను అని ఆ బాలుడు అన్నాడు. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ అతనికి జవాబు చెప్పబోయేంతలో అతని సోదరుడు కూడా దగ్గరికి వచ్చి అతని చెవిలో అవే మాటలు అన్నాడు. అప్పుడు అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ వాళ్ళిద్దరికీ అబూజహల్ వైపు సైగ చేసి చూపించారు. వెంటనే ఆ ఇరువురు సోదరులు కొదమ సింహంలా అతని మీద పడి అతని నేల కొరిగేలా చేశారు. ఈ క్రమంలో అబూజహల్ కొడుకు ఇక్రామా వెనక నుండి వచ్చి ముఆజ్ ఎడమ భుజంపై ఖడ్గంతో ఒక వేటు వేశాడు. దాంతో ఆయన చెయ్యి తెగి కాస్తంత చర్మం ఆధారంతో వ్రేలాడసాగింది. ముఆజ్ ఇక్రామాను వెంబడించాడు, కానీ అతను పారిపోయాడు. ముఆజ్ ఆ స్థితిలోనే శత్రువులతో తలపడసాగారు. ఆ సమయంలో వ్రేలాడుతున్న చెయ్యి అడ్డం తగులుతుండడంతో ఆయనకు యుద్ధం చేయడంలో ఇబ్బందిగా ఉండేది. కాబట్టి చేతిని కాలు క్రింద పెట్టి లాగి భుజం నుండి వేరు చేసుకుని ఒంటి చేత్తోనే
స్వేచ్ఛగా పోరాడుతూ ఇలా ఉద్బా అబూజహల్ వీరిద్దరూ వధించబడగానే యుద్ధ భూమిలో ఖురైషులు నిలగదొక్కోలేకపోయారు. అవిశ్వాస సైనికుల హృదయాల్లో భయం ఏర్పడింది. అబూజహల్ ఉద్బా లాంటి హేమాహేమీలు వధించబడిన తర్వాత ఖురైషులు ఆయుధాలను క్రింద పడేశారు. ముస్లింలు వారి వెంటబడి వారిని బంధించడం మొదలుపెట్టారు. అబ్బాస్, ఉఖైల్, నౌఫిల్, అస్వద్ బిన్ అమీర్, అబ్దు బిన్ జమా తదితర ప్రముఖులు ఖైదీలుగా పట్టుబడ్డారు. ఎవరైనా వెళ్ళి అబూజహల్ ఏమయ్యాడో కనుక్కొని రమ్మని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ వెళ్ళి శవాల్లో వెతుకుతుంటే ఒక చోట అతను క్షతగాత్రుడై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. అబ్దుల్లా అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అబూజహల్ వేనా అని అడిగారు. దానికి అతను ఒక వ్యక్తిని అతని తెగవారే చంపేసి అందులో గొప్పేముంది అన్నాడు. అబ్దుల్లా క్షణం ఆలస్యం చేయకుండా అతని తల నరుక్కొని తెచ్చి దైవప్రవక్త పాదాల దగ్గర పడేశారు. యుద్ధం ముగిసిన తర్వాత ముస్లింలలో కేవలం 14 మంది మాత్రమే షహీద్ అయ్యారు. వారిలో 6 ముహాజిర్లు, మిగిలిన వారందరూ అన్సారులే. మరోవైపు ముష్రికులలోని గొప్ప వీరులుగా పేరు మోసిన ఖురైష్ సర్దారులు, సైన్యాధిపతులందరూ ఈ యుద్ధంలో మరణించారు. వారిలో ఉత్బా, షైబా, అబూజహల్, ఆస్బిన్, హిషాం, ఉమయ్య బిన్ ఖల్ఫ్, మునబ్బా బిన్ హజ్జాజ్ లాంటి అతిరథ మహారథులున్నారు. సుమారు 70 మంది మరణించడంతో పాటు అంతేమంది ఖైదీలుగా పట్టుబడ్డారు. యుద్ధ ఖైదీల్లో ఉఖబా, నజర్ బిన్ హారిస్ మాత్రం విడుదలయ్యారు. మిగిలిన వారిని ఖైదు చేసి మదీనాకు తీసుకురావడం జరిగింది. వీరిలో అబ్బాస్, ఉఖైల్, అబుల్ ఆస్, ఇతను దైవప్రవక్త గారి అల్లుడు కూడా ఉన్నారు. ఈ విధంగా అవిశ్వాసులు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ విశ్వాసుల ముందు చిత్తుగా ఓడిపోయారు. ఈ విధంగా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధం జంగే బదర్. ఆ యుద్ధంలో విశ్వాసులకు దైవ దూతల ద్వారా సహాయం అందించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తర్వాత పట్టుబడిన ఖైదీలతో కూడా ప్రవక్త వారు తమ శిష్యులకు ఉత్తమంగా మెలగమని ఆదేశించారు. ఖైదీలకు రొట్టెలిచ్చి ముస్లింలు ఆనాడు ఖర్జూరా పండ్లు తిన్నారు. అక్కడ రొట్టెలు కష్టంగా లభిస్తాయి, ఖర్జూరాలు విరివిగా లభిస్తాయి. అలాగే పట్టుబడినటువంటి ఖైదీలకు ఫిద్యా చెల్లించి వెళ్ళిపో అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎవరికైతే ఫిద్యా చెల్లించే స్తోమత ఉందో వారు ఫిద్యా చెల్లించి వెళ్ళిపోయారు. మిగతా వారు ఎవరికైతే ఫిద్యా చెల్లించే స్తోమత లేదో వారు మదీనాలోని ఉన్నటువంటి ముస్లింలకు ఒక ఖైదీ 10 మంది ముస్లిం పిల్లలకు విద్యను బోధించి వెళ్ళమని ఉపదేశించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ విధంగా పట్టుబడిన ఖైదీలకు ఎంతో గౌరవ మర్యాదలతో వారికి సేవలు అందించి వారికి మంచి భోజనం పెట్టి చివరికి వారిని విడుదల చేసేటప్పుడు కొత్త బట్టలు కుట్టించి సాగనంపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాటి ప్రవక్త వారి అనుచరులు చేసినటువంటి మొట్టమొదటి యుద్ధం వారు తమ ఆత్మరక్షణ కోసమే చేశారు. యుద్ధం చేసేటప్పుడు కూడా పూర్తి యుద్ధ నియమాలను పాటిస్తూ యుద్ధం చేయాలనే ఖురాన్ ఆయతులను దృష్టిలో పెట్టుకుని యుద్ధం చేయడం జరిగింది. ఇది జంగే బదర్ యొక్క వాస్తవికత. ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలు ఏవైనా ఉంటే వేటిపై వీడియో చేస్తే బాగుంటుందో కామెంట్ ద్వారా ఖచ్చితంగా మీరు నా వరకు చేరవేయండి. జజాకల్లాహు ఖైర్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.